ఎట్ లాస్ట్ టెస్లా ఇండియాలో లాంచ్ అయింది. 2008లో వీళ్ళు ఫస్ట్ రోడ్స్టర్ స్పోర్ట్స్ కార్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేసినారు. బట్ నార్మల్ సెడాన్ కార్ వచ్చేసి మోడల్ ఎస్, అది సెడాన్ కార్ 2012లో రిలీజ్ చేసినారు. అంటే 2012 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 2025 ఆల్మోస్ట్ 13 ఇయర్స్ పట్టింది మన ఇండియాలో లాంచ్ చేయడానికి. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ లైక్ గవర్నమెంట్ కానీ, టాక్సేషన్ కానీ, ప్లాంట్ గురించి కానీ, ఎక్కడ పెట్టాలి ఏంటిది అన్నది, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళు రాలేకపోయినారు. బట్ 2025లో మోడల్ వై అన్న కార్ ని రిలీజ్ చేసినారు, మన ఇండియాలో కూడా లాంచ్ చేసినారు. దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. జస్ట్ ఒక 3 lakhs పే చేసేస్తే మనము బుకింగ్ చేసేసుకోవచ్చు అనమాట. 3 lakhs కూడా మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 22,000 అట్లా రఫ్ గా పే చేసేస్తే విత్ ఇన్ 7 days లో మెల్లగా మనం మిగతా 2,70,000 కూడా పే చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన పేరు వైభవ్ థనేజా. ఆయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఈ 2023లో ఆయనని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద టెస్లాలో అపాయింట్ చేసినారు. అది కాకుండా మన టెస్లా ఇండియన్ మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దానికి చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ కింద కూడా అపాయింట్ అయినాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 13 years తర్వాత టెస్లా మన ఇండియాకి వచ్చింది, ఇండియాకి లాంచ్ చేసినారు. అది కూడా మోడల్ వై. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ నార్మల్ టెస్లా హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ వెహికల్, ఎనర్జీ, ఛార్జింగ్, డిస్కవర్ అని ఉంటుంది. వెహికల్ అనేది నార్మల్ కార్ గురించి, ఎనర్జీ అంటే సోలార్ పవర్, లైక్ వాళ్ళు సోలార్ పవర్లో కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి. అది ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడైతే మోడల్ వై కార్ మాత్రమే రిలీజ్ చేసినారు, ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు వెహికల్కి సంబంధించి 3 places అవైలబిలిటీ ఉంది. ఒకటి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ లొకేషన్ చూసుకుంటే ముంబై, గుర్గావ్, ఢిల్లీలో ఉంది. సో ఈ 3 areasలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినారు. ఇక్కడ చూసుకుంటే మోడల్ వై ఇది. సో దీనికి అరౌండ్ 500 kilometers రేంజ్ ఉంది. ఇంకా టాప్ స్పీడ్ 201 km/h. ఇంకా 0 to 100 5.9 secondsలో వెళ్తుంది ఉంది. ఇక్కడ రేర్ వీల్ డ్రైవే వస్తుంది. సో ఆల్ వీల్ డ్రైవ్ కాదు, రేర్ వీల్ డ్రైవే. కాకపోతే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ స్పీడ్ది అంటే 500 kilometersది, ఇంకోటేమో లాంగ్ రేంజ్ది విచ్ ఈస్ అరౌండ్ లైక్ 622 kilometers ఒక బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు సింగిల్ ఛార్జ్లో. మనం నార్మల్ మోడల్ నుంచి వెళ్దాం. అంటే రేర్ వీల్ డ్రైవ్ విచ్ ఈస్ కాస్టింగ్ అస్ అరౌండ్ 59,89,000. ఇంకా లాంగ్ రేంజ్ వీల్ డ్రైవ్ అయితే 67,89,000 వరకు ఉంది. మనం బేస్ మోడల్ తీసుకొని వెళ్దాం. దీంతో బేస్ మోడల్తోని ఎక్స్ట్రా మనకు ఖర్చు ఏమొద్దు, ఇంతకు మంచి ఎక్స్ట్రా పే చేయొద్దు. ఆన్ రోడ్ ప్రైస్ 61,07,190 రూపీస్ వరకే ఉండాలని అనుకుంటే మనం స్టెల్త్ గ్రే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఏ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా దానికి సపరేట్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో 19-inch క్రాస్ ఫ్లో వీల్స్ ఉన్నాయి. ఆల్ బ్లాక్ ఇంటీరియర్ ఉంది. వీటన్నిటికీ దేనికి సెపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే దానికి మనం 6 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే తర్వాత కూడా తీసుకోవచ్చు. అది సాఫ్ట్వేర్ త్రూగా అప్డేట్ అవుతుంది. సో తర్వాత పే చేసి కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు రావాలనుకుంటే 6 lakhs ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లేకుండా దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 61,07,190 రూపీస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం 3 lakhs డిపాజిట్. దాంట్లో ఈరోజు ప్రస్తుతానికి 22,220 రూపీస్ పే చేస్తే మన బుకింగ్ని తీసేసుకుంటారు వాళ్ళు. విత్ ఇన్ 7 daysలో రిమైనింగ్ అమౌంట్ 3 lakhs అంటే 2,70,000 అట్లా మనం రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది నాన్ రిఫండబుల్. మనం ఒకవేళ వద్దు అని అనుకుంటే పోయినట్టే పైసలు, 3 lakhs స్వాహా. ఈ అమౌంట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, అంటే వెహికల్ అమౌంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో సీరియస్ బయర్స్ అయితే తీసుకోవచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు. ఇది 3rd quarterలో రిలీజ్ చేస్తున్నారు వీటిని. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే. సో ఇప్పుడు వేరే కలర్స్కి ఒకవేళ ఈ పర్ల్ వైట్ మల్టీ కోట్ కలర్ తీసుకుంటే, ఈ డీటెయిల్స్ దగ్గరికి వస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క కలర్కి ఎంత డిఫరెంట్ పడుతుందని. ఇక్కడ పర్ల్ వైట్ పెయింట్ ఏదైతుందో అది 95,000. ఒకవేళ డైమండ్ బ్లాక్ తీసుకుంటే దానికి కూడా 95,000. ఒకవేళ గ్లేసియర్ బ్లూ తీసుకుంటే దానికి 1,25,000. ఇది జస్ట్ పెయింట్కి ఎక్స్ట్రా కాస్ట్ మనం పే చేస్తుంది. ఇంకా క్విక్ సిల్వర్ సెలెక్ట్ చేసుకుంటే 1,85,000. ఇదే హైయెస్ట్. ఇది ఇంకా రెడ్ అంటే అల్ట్రా రెడ్, ఈ కలర్ 1,85,000. అంటే వెహికల్ కాస్ట్ కాకుండా సపరేట్గా 1,85,000 మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కాకుండా మనం ఇంటీరియర్, ఇదేమో ఆల్ బ్లాక్ ఇంటీరియర్, లేదు మనకి బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కావాలనుకుంటే దానికి కూడా
బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ దానికి 95,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1,85,000 ప్లస్ 95 అని అంటే ఆల్మోస్ట్ 3 lakhs వరకు ఉంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే అదొక 6 lakhs. సో 3 ప్లస్ ఒక 10 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది అంతే. జస్ట్ ఒక 10 lakhs పే చేస్తే యాక్సెసరీస్ అనమాట. జస్ట్ 10 lakhs యాక్సెసరీస్ మాత్రం మనం పెట్టేసుకోవచ్చు. సో దీనికి ఆల్మోస్ట్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ ప్లస్ పెయింట్ అవన్నీ కలుపుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ 63,89,990 రూపీస్ అంతే. చాలా చీప్. దీని స్పెసిఫికేషన్స్ దగ్గరకు వస్తే రియల్ వీల్ డ్రైవ్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అరౌండ్ 500 kilometers రేంజ్ అని అన్నారు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వారంటీ, కాబట్టి వారంటీ అరౌండ్ 4 years వస్తుంది ఆర్ ఎల్స్ 80,000 kilometers, విచ్ ఎవర్ కమ్ ఫస్ట్. ఏది ఫస్ట్ వస్తే దానికి కన్సిడర్ చేస్తారు. ఇంకా బ్యాటరీ అండ్ డ్రైవ్ యూనిట్కి సంబంధించేమో 8 years, బ్యాటరీకి 8 years, లేకపోతే 1,60,000 kilometers. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తే అది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని కొట్టినప్పుడు విత్ మినిమం 70% రిటెన్షన్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ ఓవర్ ద వారంటీ పీరియడ్. అంటే ఈ 8 yearsలో 70% వరకు పడిపోవచ్చు, అది నార్మలే, వేర్ అండ్ టైర్ కిందికి వస్తుంది. ఒకవేళ 70% కంటే కిందికి తగ్గితే అప్పుడు బ్యాటరీ చేంజ్ చేస్తారని దాని అర్థం అది. సో అదండి, జస్ట్ ఒక 63-64 lakhs అట్లా మీ దగ్గర పెట్టేసుకుంటే ఇంకా డౌన్ పేమెంట్ కోసం ఒక 3 lakhs, జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మీకు కార్ కూడా వచ్చేస్తుంది. కొంచెం టైం పట్టొచ్చు, బట్ వాళ్ళు ఇచ్చిన టైం అయితే 3rd quarterలో ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఇంకా చెప్పలేము ఎప్పుడు కరెక్ట్గా రిలీజ్ అవుతుంది, బట్ రఫ్ ఎస్టిమేషన్ అయితే 3rd quarter అని చెప్పేసి అని అన్నారు. సో చూద్దాం ఎంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.